పవర్ కమిషన్ను రద్దు చేయండి. హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్న గులాబీ బాస్. ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, కేసీఆర్కు మరోసారి నోటీసులు పంపిన కమిషన్. ఈ నెల 27 లోపు హాజరు కావాలంటూ ఆదేశం. విద్యుత్ కొనుగోళ్ల విచారణపై పవర్ కమిషన్ వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టుగా వ్యవహారం సాగుతుంది. ఇప్పటికే కమిషన్ను సహజ న్యాయ సూత్రాలకు న్యాయ విరుద్ధమని లేఖ రాసిన ఆయన తాజాగా హైకోర్టు తలుపు తట్టారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం సంచలనం సృష్టిస్తుంది. అయితే పవర్ కమిషన్ కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి నోటీసులు పంపింది. అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే కేసీఆర్ కమిషన్పై చేస్తున్న ఎదురుదాడి ఏదైతే ఉన్నదో ఇటు కమిషన్తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇది ఒక ముచ్చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి. ఎవరైనా చట్టబద్ధంగా ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ను దాదాపుగా ఎవరు ఎదిరించరు. ఆ కమిషన్ ఏం చెప్తుందో దానికి అనుకూలంగా చేసుకుంటూ పోతారు. మరి కేసీఆర్ అందుకు భిన్నం కదా. ఏమన్నాడు? నీ కమిషనే చెత్త కమిషన్, సపరేట్గా కమిషన్ పక్కకు పోరి, నరసింహారెడ్డి నీకు ఏ అర్హత లేదు నాకు నోటీసులు పంపడానికి అని రివర్స్గా 12 పేజీల లేఖ కేసీఆర్ రాయడం జరిగింది. కేసీఆర్ 12 పేజీల లేఖ రాసి అది చదువుకొని సపరేట్గా కమిషన్ సభ్యులు ఉత్తగా ఉండండి అని రాసిండు. దాంట్లో అన్ని డీటెయిల్స్ రాసి పంపినా అని కేసీఆర్ చెప్పిండు. అయితే వాళ్ళు ఏం చేసిండు మొన్నటిదాకా నరసింహారెడ్డి గారు? కేసీఆర్ పంపిన 12 లేఖల పేజీని మేము పూర్తిగా దాన్ని చదువుతాం, అందులో ఏ అంశాలు ఉన్నాయో చూస్తాం, తర్వాత మేము కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన కూడా నరసింహారెడ్డి గారు కూడా ఆ కమిషన్ కూడా ఒక వార్తను బయటికి లీక్ చేసింది. అయితే అంతటితో ఆగకుండా మరొక నోటీసును కూడా పంపింది. 12 పేజీల లేఖ చదివినట్టున్నారు, చదివి మరొక నోటీసులు పంపింది. ఏమని? ఈ నెల 27 లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందే అని పంపింది. పంపితే కేసీఆర్ ఊరుకుంటాడా? ఇక అందరికీ దేశంలో అందరూ కేసీఆర్ లాంటి వాడు కావచ్చు, రేవంత్ రెడ్డి లాంటి వాడు కావచ్చు, బలం ఉన్నప్పుడు ఏం చేస్తారు? రాజ్యాంగాన్ని మార్చి పడేస్తామా మేము, కోట్ల కంటే మేమే పెద్దోళ్ళం, రాజ్యాంగం కంటే మేమే పెద్దోళ్ళం అంటారు కదా. మళ్ళీ ఆఖరికి హైకోర్టుని సంప్రదించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇది ఎవడిచ్చింది హక్కు? రాజ్యాంగం కల్పించింది. నీ మీద న్యాయానికి విరుద్ధంగా ఎవరైనా చర్యలు తీసుకోవాలనుకుంటే చలో హైకోర్టు గడప కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి ఈరోజు కేసీఆర్ హైకోర్టును సంప్రదిస్తాను. ఇగో విరుద్ధంగా కమిషన్ విరుద్ధంగా పోతుంది, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పోతుంది కమిషన్ అని ఆఖరికి కేసీఆర్ కూడా హైకోర్టును సంప్రదించవలసిన, హైకోర్టు గడప దొక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కానీ రాజ్యాంగానికి విలువీరు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయనే దేవుడు అన్నట్టు కీర్తించారు అందరూ. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే కూడా సప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి రాజ్యాంగమే దిక్కైంది కేసీఆర్కి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? తనకున్న హక్కుని వాడుకుంటూ హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. పిటిషన్ వేసి ఈ కమిషనే రద్దు చేసి పడేయరు అని చెప్పిండు. మరి అది ఏం జరుగుతుంది అనేది ఆ హైకోర్టు కేసీఆర్ వేసిన పిటిషన్ని పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. మొత్తానికైతే కమిషన్ ఎదిరించిన మునగాడిగా మొగోడిగా కేసీఆర్ పేరు ఇట్లా కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కేసీఆర్ తదనంతరము ఓ కమిషన్ కేసీఆర్ని పట్టుకోవాలని ఎత్తే కమిషన్నే ఎదురుదాడి చేసిండు. కమిషన్ ఒట్టిదే ఫాల్త్ కమిషన్ అని హైకోర్టుకు పోయిండని కూడా మాట్లాడుకునే సందర్భం కూడా చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉంటుంది.